హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మిల్లెట్స్ తోటి బిస్మిల్లాబాత్ తయారు చేసుకుందామండి. దీనికోసం ముందు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు సామలు తీసుకుంటున్నాను. ఇక్కడ సామలకి బదులుగా కొర్రలు, అరికెలు, అండు కొర్రలు, ఊదలు వీటిలో ఏ రకమైన కూడా తీసుకోవచ్చు. ఇది 1 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని ఒక్కసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మిల్లెట్స్ని మనం ఎక్కువసార్లు క్లీన్ చేయక్కర్లేదు, జస్ట్ ఒక్కసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీన్ని మినిమం 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ 1 కప్పు నేను సామలు తీసుకున్నాను కదండి, 3 కప్పుల వరకు మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో 3/4 కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కూడా నీళ్లు పోసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి. ఈ కందిపప్పుని మనం 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని 1 అవర్ నానబెట్టుకుంటున్నాను. ఈలోపు బిస్మిల్లాబాత్కి పౌడర్ని తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అందులో మెజరింగ్ కప్స్ తోటి తీసుకున్నాను కొలత. 1/2 కప్పు మినపగుండ్లు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. పూర్తిగా కాకుండా అలా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు ధనియాలు తీసుకున్నాను. ధనియాలు కూడా కొంచెం దూరగా వేయించుకోండి. ఇక్కడ నేను అన్ని దినుసులు కలిపే వేయిస్తున్నాను కాబట్టి అది ఒక్కొక్కటి కొంచెం అది వేగే టైంని బట్టి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే అన్నీ కూడా విడివిడిగా కూడా వేయించుకోవచ్చు. ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. మనం వేయించుకునేటప్పుడు అంతా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే గింజలు చక్కగా లోపల వరకు మంచిగా వేగుతాయి. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4-5 పీసులు దాల్చిన చెక్క, 3 పీసుల వరకు మరాఠీ మొగ్గ, ఒక 3 యాలకలు, 3 లవంగాలు, అలాగే కొంచెం స్టోన్ ఫ్లవర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు గసగసాలు, కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు జాజికాయ పౌడర్ లాగా చేసి తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి గింజలన్నీ కూడా చక్కగా వేగినట్లు లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 చిప్ప ఎండు కొబ్బరిని ఇలా తురిమి తీసుకున్నానండి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని కొబ్బరిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. చూడండి, ఇలా కొబ్బరి మనకి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా సేమ్ మనం ఇందాక తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 స్పూను ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకుందాం. అవి కూర రాకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఒక 20 నుంచి 25 వరకు నేను కాశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. మనకి అది కలర్ బాగా కనిపించడం కోసం అవి తీసుకున్నానండి. తర్వాత ఒక 10 నుంచి 15 వరకు నార్మల్ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను, కొంచెం స్పైసీనెస్ కోసం. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని సిమ్లోనే పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మరి మనకి డార్క్ కలర్ వచ్చేదాకా కాకుండా కొంచెం అలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం తీసుకున్నాం కదా అవన్నీ అదే ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 స్పూను నేను ఇంగును కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగు వేసుకొని ఒకసారి మొత్తంలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం సేపు పక్కన పెట్టేస్తే పూర్తిగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నాను. అందుకోసం కుక్కర్లో ముందుగా మనము నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ని వాటర్తో పాటు వేసేసుకున్నాను. అలాగే కందిపప్పుని కూడా వాటర్తో పాటు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ క్యారెట్, ముల్లంగి, బీన్స్, బఠానీలు తీసుకున్నాను. ఇంకా మీకు ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇంకా నేను వీటితో పాటుగా క్యాప్సికమ్, టమాటా కూడా తీసుకున్నాను. అవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి నేను డైరెక్ట్గా పోపులో వేస్తానండి. ఇప్పుడు ఈ కుక్కర్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోండి. 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వచ్చినా కూడా కూరగాయ ముక్కలన్నీ కూడా మరీ మెత్తగా అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈలోపు మనకి ఈ దినుసులన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి. మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. బిస్మిల్లాబాత్ పౌడర్ రెడీ అయిపోతుంది మంచి సువాసనతోటి. ఈ పౌడర్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నాను. ఆ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం గ్రౌండ్ నట్స్ వేసుకొని వేయించుకుంటున్నాను.
అవి లైట్గా వేగిన తర్వాత దీంతో పాటుగా కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి. ఈ జీడిపప్పు కూడా లైట్గా మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం అంటే నెయ్యి లేకుండా వీటి వరకే సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోండి. మీకు నెయ్యి సరిపోలేదనిపిస్తే అవసరమైతే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, ఒక 3 ఎండుమిరపకాయలని ఇలా చీల్చి వేసుకున్నాను. ఆవాలు చిటపట అని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక పావు స్పూన్ ఇంగువను కూడా వేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక క్యాప్సికమ్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్, టమాటాలు ఈ 2 కూడా మనకి కొంచెం మగ్గాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గించుకోండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ 2 కూడా బాగా మనకి మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులో నేను కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. లెమన్ సైజ్ చింతపండుని వాటర్లో ముందుగానే నానబెట్టుకున్నానండి. అది బాగా కొంచెం మెత్తబడిన తర్వాత గుజ్జు తీసేసి ఆ పిప్పంతా తీసి ఆ వాటర్ వరకు మాత్రం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని దీన్ని కొంచెం సేపు ఆ పచ్చిదనం పోయేంత వరకు కూడా ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు కొంచెం సేపు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్మిల్లాబాద్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అవసరాన్ని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇక్కడ 3 నుంచి 4 స్పూన్ల వరకు నాకు పట్టింది. ఇక్కడ నేను ఒక 4 స్పూన్స్ ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఈ పౌడర్ కూడా వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికించుకోండి. నెక్స్ట్ ఇందులో మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సైంధవ లవణం వాడుతున్నానండి. సాల్ట్ మీకు ఒకవేళ సరిపోకపోతే చివరిలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాను. తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ వేసుకొని ఒకసారి మొత్తంలో బాగా మిక్స్ చేసేసుకోండి. మనకు గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నాకు 1 లీటర్ వరకు వాటర్ పట్టాయండి. వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అవసరాన్ని బట్టి చూసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఆ మసాలా అంతా కూడా చక్కగా దానికి పట్టాలి కదా. సో ఇలా ఒక 5 to 10 మినిట్స్ మనం ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉడికించుకోండి. చివరిలో మనం వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు, జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి సువాసనతోటి మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కాకుండా మిల్లెట్స్ తోటి కూడా మనం అన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఈ మిల్లెట్స్ తోటి బిస్మిల్లాబాత్ ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.